ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే వనిజ గారు. నమస్తే అండి జయ గారు. టారో ప్రకారం మనం 2026న అన్ని రాశుల వారికి 12 రాశులకి ఎలా ఉందో మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా సింహరాశి గురించి మాట్లాడుకుందామండి. అండ్ స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు వింటూ ఉంటాను, టారో ప్రకారం మీరు చెప్పేటప్పుడు ఎక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా అందరం బాగుంటాం, సమస్య వస్తుంది తేలిగ్గా మనం అచీవ్ చేసేయచ్చు, ముందుకు వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. రెమెడీస్ కూడా అంటే అందులో ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా ఆ రాశికి ఆ సంవత్సర పరంగా ఇబ్బందులు అనిపించినా కూడా మీరు చెప్పే విధానం వింటే ఓకే ఏమీ లేదు, జస్ట్ చిన్న చిన్న రెమెడీస్, మన వర్క్ మనం చేసుకోవటం, ఇలాంటివే వింటూ ఉంటాం. టోటల్ టారోనే ఇలా చెప్తుందా అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు నేను ఒక కార్డ్ తీసేయచ్చు, ఇదేం బాలే చెత్తలా ఉందని చెప్పేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఓకే, కానీ ఏంటంటే మనకి నేనేం బిలీవ్ చేస్తానంటే మన ఎనర్జీ ఏదైతే ఉందో, మనం ఏదైతే క్యారీ చేస్తామో అది త్రూ అవుట్ ద డే, త్రూ అవుట్ ద ఇయర్ పనిచేస్తుంది మనకి. మీరు ఎట్లాంటి ఎనర్జీ, మీరు డల్గా ఉంటే ఆ రోజంతా డల్గా ఉంటుంది. మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నాకు ఈ రోజంతా హ్యాపీగా ఉంటాను అన్న ఒక మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, ఉంటాయి కష్టాలు బాధలు అందరికీ ఉంటాయండి. కాకపోతే మన ఇంత ఎక్స్పీరియన్స్ తోటి అన్ని చూసేసాం, ఇది ఏవో చిన్న చిన్నవి వస్తాయి, అవి రాకుండా కూడా ఉండకూడదు అని అనుకోవడం తప్పు. మనం వాటిని కూడా ఎదుర్కోవచ్చు మనం. అయితే భగవంతుడు ఇచ్చండి ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇచ్చేసాడు. సో ఆ సొల్యూషన్ వెతుక్కోవడం మన బాధ్యత. ఏమది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా. సో ఉంటాయండి ప్రాబ్లమ్స్, సమస్యకి పరిష్కారం మనమే వెతుక్కో అంతే. సమస్య ఎవరైతే ఈ సమస్యకి పరిష్కారం లేదు అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్టక్ అయిపోయి ఉంటారండి లైఫ్ లో. అవునండి, ఉంది అనుకున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. ఒక మంచి విషయంతో స్టార్ట్ చేద్దామండి. ఈ సంవత్సరం సింహరాశికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ముందుగా సింహరాశి వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీ కార్డ్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి చెప్దాం. సింహరాశి వాళ్ళకి రూలింగ్ ప్లానెట్ సన్. ఓకే, మీకు వచ్చిన కార్డ్ కూడా సన్నే. అయితే ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో మీకు ఫస్ట్ లక్కీ నెంబర్ చెప్పేస్తాను. నెంబర్ 1 మీకు లక్కీ నెంబర్ ఈసారి. ఓకే ఓకే, సో సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే ఎడ్యుకేషన్కి చెప్తాను ఫస్ట్ నేను. ఎవరైతే స్టూడెంట్స్ అట్లా ఉన్నారో రైట్ ప్లేస్ చూస్ చేసుకోండి. మీరు ఏదైనా కోర్సెస్ చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చదువుకోవాలి, ఏం చేయాలి అనుకున్నా కానీ మీకంటూ ఒక ప్రాపర్ ప్లేస్, అంటే మీకు తగ్గ బడ్జెట్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు. డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ మీ పిల్లల్ని, ఎస్పెషల్లీ సింహరాశి పిల్లలు ఎవరికైతే ఉన్నారో పేరెంట్స్కి వాళ్ళకి డబ్బులు తక్కువ అవుతున్నాయి అట్లా ఇట్లా అని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఈ మధ్య అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చదువుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారో పిల్లలు అన్నెసెసరీ చెడు అలవాట్లకి అలవాటు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది సింహరాశి వాళ్ళకి. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు ఎక్కడ జాయిన్ చేస్తున్నారో, ఎట్లాంటి అట్మాస్ఫియర్ లో పిల్లలు ఉంటున్నారు అన్నది ఒకసారి చూసుకోండి. ఓకే, రిలేషన్షిప్స్ పరంగా ఆడవాళ్ళు ఎక్కువగా రూల్ చేస్తారనమాట. వైఫే రూల్ చేస్తుంటది మొత్తం. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఈ సంవత్సరం మీ వైఫ్ కు వదిలేయండి. సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ వైఫ్ ఎట్లా చెప్తే అట్లా వినండి అంతే. ఓకే, అండ్ అదర్వైజ్ బాగుందండి. మామూలుగా సింహరాశి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటారో, ఏవైతే స్టెప్స్ తీసుకుంటారో మీ రిలేషన్స్ గురించి, ఇంటి గురించి, అన్నిటి గురించి అన్ని బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఏది ఇది రాంగ్ డెసిషన్ అన్నట్టుగా ఉండదు. ఓకే, కెరీర్ పరంగా చూసుకుంటే ఒక సడన్ చేంజ్ రాబోతుంది కెరీర్లో. ఓకే, అది కూడా ఆఫ్టర్ 4 months, ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు సడన్ చేంజ్ అయితేనా మీకు ఒక మంచి ఎలివేషన్ అట్లాంటిది వస్తుంది. లేదా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, నేను వేరే ఏదైనా ఆప్షన్స్ చెక్ చేసుకోనా, ఏదైనా చూసుకోనా. అది కూడా ఏంటంటే మీకు వచ్చే అవకాశాలన్నీ ఒక లేడీ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. ఆప్షన్స్ అన్ని విమెన్, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్లో లేడీ బాసెస్, అక్కడ నుంచి మీకు మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. కాకపోతే కెరీర్లో ఒక చేంజ్ మాత్రం మీరు ఈ సంవత్సరం చూడబోతున్నారు. ఓకే, దాని తర్వాత బోన్స్కి రిలేటెడ్గా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే కీళ్ళ నొప్పులు అట్లాంటివి ఇండికేట్ చేస్తుంది. సో ఏంటి, మామూలుగా కీళ్ళ నొప్పులు వేస్తే ఒక ఏజ్ వరకు రావు, డెఫినెట్గా
ఒక సర్టెన్ ఏజ్ తర్వాత కీళ్ళ నొప్పులు అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవును. సో ఆ నొప్పులు అవన్నీ రాకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ఫస్ట్ చూస్తే కాల్షియం ఇంటేక్ ఇవన్నీ న్యూట్రిషన్ పరంగా, బట్ నార్మల్ గా చూసుకుంటే గనక సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. సూర్యుడు ఆరాధన అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే మామూలుగా ఏం చేస్తారు, మామూలుగా వెళ్ళి ఏదో ఒక చెంపులో నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ చెంపులో సూర్యుడికి ఆగ్యం వదిలేస్తే అక్కడ వరకు సరిపోతుంది అంటే సరిపోదు. ఎందుకంటే ఇయర్ మీరు ఎక్కువగా హెల్త్ ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఓకే, హెల్త్ వల్ల ఫోకస్, హెల్త్ వల్ల కొంచెం కొంచెం అంటే ఏమవుతుందంటే మీ పనులు ఆగిపోవడాలు అట్లాంటివి ఉంటూ ఉంటాయి. బోన్స్ రిలేటెడ్ అట్లాంటి చిన్న చిన్న ఇష్యూసే. కాకపోతే వాటిని ఏం చేస్తూ ఉంటారంటే మీరు సూర్యుడు ఆరాధన ఎట్లా చేయాలి, ఫస్ట్ సూర్యుడికి ఇంపార్టెంట్ డే ఆదివారం సప్తమి. ఈ డేస్ వచ్చినప్పుడు మీరు అంటే కొంతమంది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇట్లా ఉంటారు కాబట్టి కొంచెం ఆ రోజు నాన్ వెజ్ తినడం అట్లాంటివన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టేసి మీకు వీలైతే ఈ సప్తమి వచ్చిన రోజు, ఆదివారం సప్తమి ఇట్లాంటి క్లబ్ అయి వస్తూ ఉంటాయి కదా, ఆ రోజులు మ్యాక్సిమం ఎంతగా యూటిలైజ్ చేసుకోగలిగితే మీరు సూర్యోదయం టైంలో సూర్యుడి దగ్గరకు అక్కడ స్నానాలు అవి చేసి కూర్చొని ఏం చేస్తారంటే ఒక 5-10 minutes మెడిటేట్ చేయండి. మెడిటేషన్ అంటే ఏంటి అంటే మీరు మనకు చెప్పుకోవాలి, సూర్యుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి ఎన్నైతే జన్మలు ఉన్నాయో ఆ జన్మలన్నిటిని డైరెక్ట్ గా చూసింది ఎవరైనా ఉందంటే సూర్య భగవానుడే. సో మనం అలా బిలీవ్ చేస్తాం కదండి, ప్రత్యక్ష దైవం ఆయనే. సో అక్కడ కూర్చొని సింహరాశి వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఒక 5-10 minutes కూర్చొని మీరు మీ ప్రతి ఒక్క బాడీ పార్ట్ని మైండ్లో, ఇప్పుడు విజువలైజేషన్ అంటాం మనం, కళ్ళు మూసుకొని మీ బాడీ అంతా ఆ సన్ రేస్ వల్ల హీల్ అవుతున్నాయని అట్లా అనుకొని సూర్యుడు ఆరాధనే డెఫినెట్ గా ఆయన సూర్య నమస్కారాలు చేయడం, ఆయన ఆరాధించడము, మీ హెల్త్ బాగుండాలి అని ఆయనకి దండం పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు మెల్లిమెల్లిగా హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక్కటి ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. తప్పుగా మిమ్మల్ని వచ్చి చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేయండి, అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేస్తూ ఉంటారు. నో రాంగ్ ఇన్వెస్ట్మెంట్. సింహరాశి వాళ్ళకి ఆలోచించండి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళడము, మీ నమ్మకస్తులు వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ వాళ్ళ మీద నమ్మకం కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో అది చూడండి. మీరు చెప్పేవాళ్ళు మంచిగా చెప్తారు, మీ మంచి కోసమే చెప్తారు, బట్ ఎక్కడ ఏ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, పలానా దగ్గర పలానా ప్లేస్ ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేయండి, బాగా 2 సంవత్సరాల తర్వాత ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాకపోతే థింక్ ట్వైస్ చేసుకునే మనం. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2026 ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ వస్తుంది వీళ్ళకి. ఓకే, అంటే అవతల వాళ్ళు చూసి అబ్బా ఇట్లా కదా మేము కావాలనుకున్నాము అన్న ఒక మంచి సక్సెస్ సింహరాశి వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. ఓకే, సో లక్కీ నెంబర్ వీళ్ళకి 1 ఈ సంవత్సరం అంతా. సో 1 నెంబర్ ఉంది కాబట్టి సో బ్యూటిఫుల్ గానే ఉంటది మీకు ఎలాగో. అండ్ 2026 ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్టు సూర్యుడు ఇయర్, ఇది ఇయర్ ఆఫ్ లార్డ్ సూర్యుడు అనమాట. నెంబర్ 1 వస్తుంది. న్యూమరాలజీ గా చూసుకుంటే నెంబర్ 1 సూర్యుడు కాబట్టి ఆయన పవర్ ని ఇంకా మీకు కావాలి. సింహరాశి వాళ్ళకి ఎలాగో రూలింగ్ ఆయన కాబట్టి ఆయన పవర్ ఇంకా మీకు కావాలి అనుకున్నప్పుడు సూర్యారాధన అదొక్కటే ఎంతగా చేసుకోగలిగితే, వీళ్ళైతే కోనార్క్ టెంపుల్ ఒక విజిట్ అట్లా వెళ్ళేసండి. సో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అట్లా వెళ్ళి ఆ ఎనర్జీని అనమాట. సో అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఒక అడ్వైస్, కెరీర్ స్టేబుల్ గా ఉండాలి అంటే ఇది కూడా సూర్యుడికి ఆరాధన. రోజు ఏం చేస్తారు, ప్రతిరోజు మార్నింగ్ రాగి చెంబులో నీళ్లు కొంచెం బెల్లం వేసి సూర్యుడికి ఆర్గ్యం వదిలితే వాళ్ళ కెరీర్ పరంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.